అమెరికాలోని మళ్లీ కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలోని స్టాక్టన్లో రాత్రి గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 4 చనిపోగా 19 మందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిలో చిన్నారులు కూడా ఉన్నట్టుగా సమాచారం. వారిని సమీపంలోని హాస్పిటల్కి తరలించారు. ఓ చిన్నారి బర్త్డే వేడుకలు జరుగుతుండగా జనసమూహంలో కలిసిపోయిన దుండగుడు హఠాత్తుగా ఈ ఫైరింగ్కు తెగబడినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గాజాలో మరణ మృదంగం కొనసాగుతోంది. అక్టోబర్ 10 కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన ఇజ్రాయెల్ మాత్రం దాడులు చేస్తూనే ఉంది. తాజాగా అటాక్స్లో 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 70,100 మంది పాలస్తీనియన్స్ మృతి చెందినట్లుగా గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచే 352 మంది చనిపోవటం ఆందోళన కలిగిస్తోంది. కమింగ్ డౌన్ టు సౌత్ పెసిఫిక్, ఇండోనేషియాలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదలు, కొండ చర్యలు విరిగిపడి 279 మంది చనిపోగా మరో 174 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తర సుమాత్రా ప్రావిన్స్ అత్యధికంగా ప్రభావితం అయింది. వరదల కారణంగా రోడ్లు దెబ్బతింటం, కమ్యూనికేషన్స్ లైన్స్ తెగిపోవడంతో హెలికాప్టర్స్ ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు. వరదల కారణంగా ఇళ్లు దెబ్బతింటంతో 3,000కు పైగా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.